ఈరోజు సిపిఎం వాయిదా తీర్మానం ఆశా వర్కర్ సమస్య మీద ఇచ్చాం. ఇది చాలా అత్యంత ప్రజా ప్రాముఖ్యం కలిగింది. 26,000 మంది తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. 106 రోజులు మా వేతనాలు పెంచాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఉండాలని చెప్పేసి 106 రోజులు సమ్మె చేశారు. సమ్మె చేసిన సందర్భంలో ప్రభుత్వంతో చర్చలు జరిపి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారి సమక్షంలో చర్చలు జరిపాం. వాటి మీద పరిశీలించి వేతనాల విషయంలో కానీ పెండింగ్ విషయంలో కానీ చేస్తామని ప్రభుత్వం ఇంతవరకు చేయలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తాయని చెప్పేసి మా అఖిల భారత సిఐటి నాయకత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే అది రాష్ట్ర పరిధిలో ఉందని చెప్పేసి కేంద్రం వాళ్ళు చెప్తున్నారు. కేంద్రం రాష్ట్రం ఇద్దరు ఈ ఆశా వర్కర్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇది సరైనది కాదు. ఇది అత్యంత ప్రజా ప్రాముఖ్యం కలిగినటువంటి అంశంగా మేము భావిస్తున్నాం. పారితోషికం మాత్రమే 500 1000 వస్తుంది తప్ప వాళ్ళకి వేతనాల విషయంలో 400 రూపాయలు అత్యంత దయనీయ పరిస్థితులు. ఇవాళ 400 రూపాయలు వస్తుంది. రోజుకి కూలి చూసినా ఏమాత్రం పడే పరిస్థితి లేదు. కాబట్టి వేతనాలు పెంచాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, వాళ్ళ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ అమలు జరపాలని ఈరోజు అత్యంత ప్రజాప్రాముఖ్యత కలిగిన అంశంగా సిపిఎం భావిస్తుంది. అందుకని ఈరోజు చర్చకు అనుమతించాలని స్పీకర్ గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.